మే 31, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రస్తుతానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. జీవిత భాగస్వామికి శుభవార్త అందుతుంది. ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభాలు గడిస్తారు. విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తదుపరి వృషభరాశి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరుగుతుంది. అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉండవచ్చు. ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి మిథున రాశి. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. అనవసర విషయాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కొందరు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల సహాయంతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి సహాయంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. కుటుంబ పరంగా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. కొన్ని పనుల్లో ప్రయాసలు తిప్పట తప్పకపోవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు ఎక్కువగా ఉపయోగపడతారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కొందరు మిత్రుల నుండి ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. తదుపరి కన్యారాశి. రోజంతా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల లాభాలు కొద్దిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామికి పదోన్నతి లభిస్తుంది. ఎవరికి వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబంతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి తులారాశి. రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఏ పని తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఆందోళన కలిగిస్తాయి. ఎటువంటి సమస్య తలెత్తినా అది పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు తిరుగు ఉండదు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇంటా బయట కొద్దిగా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆదాయానికి లోటు ఉండదు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. తదుపరి వృశ్చికం రాశి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆస్తి వివాదాన్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం కొనసాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలలో కానీ విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడతాయి. బంధువులతో సరదాగా గడుపుతారు. శుభకార్యంలో పాల్గొంటారు. ప్రయాణాలు చాలా వరకు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుండి మంచి ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా మంచి అదృష్టం పడుతుంది. తదుపరి మకర రాశి. అనుకోకుండా కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సామరస్య వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కుంభరాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుండి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చివరగా మీనరాశి.
ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఫలితంగా శ్రమ ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్తంత అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఎవరికి హామీలు ఉండవద్దు.